చేయి విడువని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అత్యంత శ్రేష్టమైన శుభకరమైన నామమున మీ అందరికీ దీవెనలు తెలియచేస్తున్నాను. తండ్రి అయిన దేవుని నుండి శుభాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మంచి ఉదయము ప్రభు మనకు అనుగ్రహించారు. ఆయనకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఒక చిన్న పల్లవి. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నిన్ను చేయి విడువాడు. ఎవరు నిన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే. లాలించును, పాలించును, నిన్ను లాలించును, పాలించును. ఎవరు నిన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. ఎవరు నిన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. ఎవరు నిన్ను చేయి విడచిన యేసు చేయి విడువడు. చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు. నిన్ను చేయి విడువాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో చేయి విడువని దేవునికి స్తుతి ఆరాధన జరిగిస్తూ యథార్థ ప్రవర్తన అనగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి మనల్ని నడిపించినటువంటి యథార్థ ప్రవర్తనను బట్టి ఆనందించే దేవునికి స్తుతి కలిగినట్లుగా ఈ ఉదయకాల సమయంలో మన దినచర్యలు ప్రారంభించుకుందాం. దేవుని మహిమపడదాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనమందరము దేవుని కనపరుస్తూ ధ్యానిస్తూ ఉన్నాం. యోబు తన స్నేహితులు, అక్కడ దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది, ఇది ధ్యానిస్తూ వస్తూ ఉన్నా. ఈ విషయాన్ని మీకు అలా చెప్పడానికి ముఖ్య కారణం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనతో చెప్పారు, నిజమైన ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నాలో నిలిచి ఉండునో వాడు బహుగా ఫలిస్తాడు. ఫలింపని ప్రతి తీగే నరకబడుతుంది. అంటే నిజమైన ద్రాక్షావళిని యేసుక్రీస్తులో ఉండి కూడా ఫలింపకపోతే, ఫలించటం అంటే ఈ లోకములో బంగ్లాలు, మేడలు, మిద్దెలు, భూములు, కార్లు, బంగళాలు లేదా బంగారాలు, ఆభరణాలు ఇవి కాదు. ఇవి లోకం ఇచ్చినట్టుగా నేను ఇవ్వను అని చెప్పాడు కనుక ప్రభువారు ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఆయన మన పాప విమోచనంతటిని జరిగించి మనము చేసుకోలేని ఆ త్యాగాన్ని ఆయన జరిగించి మనకు విడుదల విమోచన అనుగ్రహించి ఇప్పుడు చెప్తున్నాడు, మీరు నాలో అంటుకట్టబడి ఉండండి. హల్లెలూయా.
హల్లెలూయా. మీరు నాలో అంటుకట్టబడి ఉండండి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. అంటుకట్టబడిన వారు తప్పక ఫలిస్తారు. ఏంటి ఆ ఫలము అంటే ఆత్మ ఇచ్చు ఫలము. ఆత్మ ఇచ్చు ఫలము ప్రేమ గురించి, సంతోషము గురించి, సమాధానం గురించి ఆది దినాల్లో మీతో మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో మన ప్రవర్తన విషయంలో ప్రభు మనకు దగ్గరికి వచ్చినప్పుడు, రెండవ రకడలో వచ్చినప్పుడు ఆయన మన ప్రవర్తనను బట్టి మనకు తీర్పు తీర్చబోతున్నాడు. అప్పుడు కనికరించబడతాము అని ఎక్కడా అనుకోకండి దయచేసి. ఆయన మొదటిసారి శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు గొర్రె పిల్ల స్వభావంతో, అనగా ఆయన వధింపబడటానికి వచ్చిన వాడిగా వచ్చాడు. ఇప్పుడు రెండవసారి మధ్యాకాశంలో తీర్పు తీర్చుచున్నప్పుడు యోధా గోత్రపు సింహముగా, అనగా ఆయన అక్కడ తన పర భేదము లేకుండా తీర్పు తీర్చబోతున్నాడు. ఎందుకు తీర్పు తీర్చబోతున్నాడు అని అంటే, నూతన ఆకాశంలోను నూతన భూమిలోను అపవిత్రమైనది, శాపమైనది, లేదా వ్యంగ్యమైనది, వ్యర్థమైనది, నిషిద్ధమైనది ఏది ఉండకుండా ఒక నూతన భూమిని చేయబోతున్నాడు. దానిలో ప్రవేశించాలి అని అంటే మనము యథార్థమైన ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించు, హృదయపూర్వకంగా నిజము పలుకుతూ, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మ ద్వారా విమోచించబడిన వారమై ఈ లోకములో నిత్యత్వం కొరకు ఎదురు చూచు వారంగా ఉండాలి. అలా ఉండుట నిమిత్తమే ఈ ఉదయకాల స్తుతి. ఈ ఉదయకాల స్తుతికి క్యాప్షన్ ఏంటంటే మన పవిత్ర ప్రవర్తన ద్వారా ఆయన స్తుతించటం. కాబట్టి ఈ పవిత్ర ప్రవర్తన ద్వారా ఆయన స్తుతించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుంటున్నాం. యోబు గ్రంథంలో నుంచి యోబు తన ముగ్గురు స్నేహితుల గురించి నేను మీతో మాట్లాడాను. ప్రియదేవుని బిడ్డలారా, యోబు తన ముగ్గురు స్నేహితులలో ఒకరి గురించి నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. ఆయన పేరు ఎలీఫజు. ఈ ఎలీఫజు అనగా దేవుని బలము గలవాడు. ఆయన వచ్చి యోబును బలహీనపరచడానికి వచ్చాడా, బలపరచడానికి వచ్చాడా? దేవుని సహజమైన స్వభావం సహాయం చేయడం. దేవుని సహజమైన స్వభావము సహాయం చేయడం. ఆయన పేరే ఉన్నది కదా, ఎబినేజరు, సహాయకుడు. ఆ సహాయము చేసే క్రమములో ఎలీఫజు అనగా దేవుని బలము గలవాడు. దేవుని బలము గలవాడు ఎవడైనను కూడా నీకు సహకారం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. సహాయం చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని మనసుతో ఉన్నారు. ఈ సమయంలో, కొన్ని ఆపదల సమయంలో మన దగ్గరకు వచ్చి మనకు సహాయం చేయడానికి రావడానికి అనుకుంటాము, కానీ వారు సహాయం చేయడం కాదు, కానీ మనకున్నటువంటి సమస్తాల మీద కన్ను వేసి మనల్ని నష్టపరుస్తారు తర్వాత అయినా. అది సాతాను యొక్క స్వభావం. ఈరోజు ప్రేమగా పలకరిస్తారు, రేపొద్దున్న పక్కకి వెళ్ళి దూషిస్తారు. తమ పొరుగు వారిని చాటున నిందించే వారికి శ్రమ అన్నాడు. ఎందుకంటే వారిని కాల్చివేస్తాను అన్నాడు ఆయన. అయితే చాటున నిందించేవారు సహాయకులు కాదు. ఈ రోజు మనము చెప్పబోతున్నటువంటి, ధ్యానిస్తున్నటువంటి వాక్యం ఏంటంటే, దేవుని ఆత్మ నీలో ఉన్నట్టయితే, ఎవరైనా ఆపద కలిగిన వారి దగ్గరికి నువ్వు వెళితే నీవు వారికి సహాయం చేయవలసిన బాధ్యత మాత్రమే నీ మీద ఉంది. వారి గురించి హల్లెలూయా, వారి గురించి ఏ విధమైనటువంటి చెడ్డ మాట తదుపరి పలికిన
ఆ తదుపరి పలికినటువంటి మాటకు నువ్వు తప్పక మూల్యం చెల్లించాలి. నీవు తప్పక మూల్యం చెల్లించాలి. కనుకనే ఒక నీతి రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు. ఒక నీతి ప్రవర్తన కలిగిన వారికి నిత్యత్వాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ నిత్యత్వము ప్రియ దేవుని బిడ్డలారా, నీ నీతిని బట్టి మాత్రమే రాలేదు. మనుషుల నీతి ఏ పాటిది? అయితే నీతిమంతుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనలను మన పాప దోషాలన్నిటిని విమోచించాడు. కాబట్టి ఇప్పుడు ఆయన విమోచించిన వాని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం, నీతి ప్రవర్తన కలిగిన వారిగా ఉంటాం. ఈ నీతి ప్రవర్తన కొదువయ్యే కదా ఈరోజు ఈ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకాలైనటువంటి విద్వేషపూరితమైన మాటలు ఈ సోషల్ మీడియాల నుంచి రకరకాల వీడియోలు అసహ్యమైనటువంటి పద్ధతుల్లో ప్రభువుని అంగీకరించని వారికి ఇది హేళనగా మారే పరిస్థితులలో కారణం ఏంటంటే నేను తీర్పు తీర్చకూడదు. మన ప్రవర్తనలో ఎరా యోబా, అక్కడ ఎలీఫజ్ ఇలా కనొచ్చు, ఎరా యోబా ఎంత చేసేసావు, ఎంత నీతి అని చెప్పేశావు, ప్రగల్భాలు పలికేశావు. మరి ఆ ప్రగల్భాలలో ఇప్పుడు నువ్వు పొందుతున్నటువంటి బాధ ఏంటి? ఇప్పుడైనా విడిచిపెట్టే దేవుణ్ణి అన్నాడా? ఆయన తన ఉద్దేశం ఏంటనంటే ఆయన్ని బలపరచాలి, ఆయన్ని బలపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తున్నారా? ఇక్కడ యోబు తన ముగ్గురు స్నేహితులు ఎలా వచ్చారో చూడండి. రాజ వైభవముతో వారి వస్త్రధారణ చూడండి, వారి యొక్క హుందాతనం చూడండి. అంత ఉన్నతమైన వ్యక్తులు. హల్లెలూయా. ఒకవేళ ఇలాంటి సందర్భంలో ఒక చిన్న ఆలోచన చెప్పడానికి కొంచెం మనసు ప్రేరేపిస్తున్నది. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నీవు ఉద్యోగస్తుడు అయ్యావంటే అంతకుముందు నువ్వు చదువుకుని నీ ఎదుగుదలకు కారణమైన ఫ్రెండ్స్ని చాలా మందిని విడిచిపెడతావు. ద సేమ్ టైం ఒక ఆ డిపార్ట్మెంట్లోనో ఆ సమాజంలోనో కలిగినటువంటి గొప్ప వ్యక్తులందరినీ స్నేహితులను చేసుకుంటాం. అది నీ ప్రవర్తన తోచబడుతుందని మాత్రం గుర్తించుకో. అదొక్కటే. నీ ఎదుగుదలకు కారణమైన నీ సమాజం, నీ ఎదుగుదలకు కారణమైన నీ స్నేహితులు, నీ ఎదుగుదల కొరకు ప్రార్థించిన నీ సంఘం, నీ ఎదుగుదల కొరకు ప్రార్థించినటువంటి నీ సంఘ కాపరి ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించి నిన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారు. కానీ ఎదిగిన తర్వాత వారెవ్వరిని పట్టించుకోకపోతే నీ ప్రవర్తన తొయ్యబడుతుంది. గ్రహించు. ఓకే, చూడండి, ఇక్కడ ఉన్నతమైన వ్యక్తులుగా వచ్చారు. యోబు తన స్నేహితులు ఎలాంటి వారంటే ఆయన ఎదుగుతూ ఉన్నాడు, వారు ఎదుగుతున్నారు. అలా ఉన్నతమైన స్నేహాన్ని కలిగిన వారు. ఆ ఉన్నతమైన స్నేహములో ఆయనకు అన్ని పోయినాయి అని తెలిసిన తర్వాత వచ్చిన వారు తర్వాత చూడండి కిందన యోబుతో పాటు వారు కూడా ఒక భయంకరమైన లేదంటే ఒక దయనీయమైన స్థితిలో కూర్చున్నారు. ఇంతగా ఎవరు కూర్చుంటారో అనేదే నా ప్రశ్న. నిన్ను ప్రేమించేవాడా, నిన్ను ద్వేషించేవాడా? నిన్ను ద్వేషించేవాడైతే తన వస్త్రము దగ్గర తన వస్త్రము యొక్క చెంగు కూడా నీకు తగలకుండా ఆ దరిద్రంగా నాకు అంటుకుంటుందేమో అని వెళ్ళిపోతాడు. పలకరించి చూసి హృదయములో నవ్వుకుని వెళ్ళిపోతాడు. కానీ యోబు స్నేహితులు అలాంటి వారు కాదు. అంటే వీరు దైవికమైన మనసు గలవారు. నేను చెబుతున్న మాట
చెవి గలవాడు వినుగాక. అది గ్రహించు శక్తి దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇది ఎవరు అనంటే పిల్లలు లేకుండా గొడ్రాలు లేదా పిల్లలు లేనివాడు అనిపించుకున్న అబ్రహాము గురించి నేను సంఘములో ఒక శ్రేష్టమైన విషయాలు చెప్తూ వస్తూ ఉంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మంచి చరిత్రాత్మకంగాను ఆత్మీయంగాను దైవికంగాను వాక్యం వినాలని ఆశపడుతున్న వారు ఫోన్ చేసి మీ వివరణ తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడికి ఆరాధనకు వెళ్ళకపోతే పెదపూడి హోలీ గోస్ట్ మినిస్ట్రీస్ దహించు అగ్ని ప్రార్థన మందిరం ఉన్నది, అక్కడికి రండి. నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సరే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు లేనివాడు గొడ్రాలుగా ఉన్నటువంటి అబ్రహామును ఆ ఎండ వేళలో దర్శించారు. ఆ ఎండ వేళలో ఆ ముగ్గురు ఆయనకు కనపడగా వారు ఆయన ఆహ్వానించి ఎండ వేళ అనకుండా శ్రమ అనకుండా ఇద్దరు భార్యాభర్తలిద్దరు కష్టపడి ఆహార పదార్థాలు ఇచ్చారు. అక్కడ వారు భోజనం చేస్తూ తృప్తిగా తిన్న తర్వాత వారిని దీవించిపోయారు. అక్కడ ముగ్గురు కనపడేసరికి వారు దేవుడు, అబ్రహాము మాట్లాడాడు కాబట్టి వారు దేవుడు అంటున్నాం. ఇక్కడ ఈ ముగ్గురు ఎవరు అని అంటే ఈ ముగ్గురిలోనూ కూడా దైవ స్వభావమే కనబడుతుంది. మొదటి వాడు దేవుని బలము గలవాడు అని అంటే ఈ సర్వ సృష్టికర్త అయిన వాడు, సర్వశక్తిమంతుడైన వాడు బలము కలిగి చేశాడు. రెండవ ఆయన వాదించేవాడు అని ఉంది. ఎవరితో వాదించడానికి వచ్చాడు? మనుషులతో వాదించడానికి వచ్చాడా? అపవాదితో వాదించడానికి వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన వాదము చేస్తే ఎవరైనా నిలబడగలరా? కానీ ఆయన వాదిస్తాడు. ఎలా వాదిస్తాడు అని అంటే, మీకు క్రొత్త నిబంధనలో ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువుని భోజనానికి పిలిచాడు. అక్కడికి ఆయనకి ఏ విధమైన సహాయము అందించలేదు, సరైన గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. పాపాత్మురాలు వచ్చి ఆయన పాదాలను తన కన్నీళ్లతో కడుగుతూ ఉంది. యేసు ప్రభువారు ఇప్పుడు మాట్లాడుతూ వచ్చారు. సిమోను, నువ్వు నన్ను పిలిచావు కానీ నన్ను నా తలకు నీళ్ళు ఇవ్వలేదు, నా తలకు నూనె పెట్టలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు. ఆయన వాదనలో యథార్థత ఉన్నది. కానీ అక్కడ సీమోను మారినట్టు కనబడుతుందా? ఎక్కువ మంది మనం అందరం సీమోనులుగానే కనబడతామండి. ఆయన చెప్పినప్పుడు అయ్యో తండ్రి నన్ను క్షమించని అడిగాడా? అడగలేదు కదా. ఆయన నన్ను క్షమించు నాయనా అని అడిగాడా? అడగలేదండి. ఆయన నన్ను క్షమించు తండ్రి అని అడగలేదు. నేను పిలిచి పొరపాటు చేశాను అని కూడా అనలేదు. హల్లెలూయా. పిలిచి నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించని కూడా అడగలేదు ఆయన. ఆయన అక్కడ వాదించడం వెళ్ళిపోయాడా? వాస్తవం చెప్పడం వేరు, తర్కించడం వేరు. వాదన వేరు, తర్కము వేరు. వాదనకు ఉన్నతమైన స్థితి ఉంది, తర్కానికి పౌరుషాలు ఉన్నాయి. అది కాదు. సరే, తర్వాత మూడోవాడు కిచకిచలాడువాడు అంటే సంతోషించేవాడు. దాని అర్థం మీకు ముందు వీడియో చూస్తే తెలుస్తుంది. ఈ రీతిగా బలపరచడానికే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు యోబు దగ్గరకు వచ్చారు అంటున్నాను. ఎందుకు యోబు దగ్గరకు వచ్చారు? యోబు అక్కడెక్కడ ప్రార్థన చేసినట్టు కూడా కనబడట్లేదే. అంటే మనం ఇప్పుడు పాడుతున్నాం కదా, తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడువనన్నాడు, తల్లిలా లాలించును అంటున్నావు. ఆయన సాతానుతో సమస్య
తెచ్చాడేమో కానీ, అది యోబుకు చెప్పలేదేమో కానీ, యోబును బలపరుచుకోవలసిన బాధ్యత ఎవరిదంటే ఆయనదే. సాతానుకు ఆయనకు జరిగిన సంఘటన చెప్పలేదు కానీ యోబును బలపరచవలసిన బాధ్యత ఆయనదే. అందుకనే కదా కొట్టువాడు ఆయనే, పెట్టువాడు ఆయనే, గాయము రేపువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. మీరు నా వైపుకు తిరిగితే నేను మీ వైపుకు తిరుగుతానన్నది వితండవాదనుల యొక్క వాస్తవం. కానీ యోబుకు అది వర్తించదు ఆ వచనం. ఎందుకంటే యోబులో నీతిమత్వం ఉన్నది, యోబులో యథార్థత ఉన్నది, యోబులో దయాగుణం ఉన్నది, యోబులో కనికరం ఉన్నది. ఈ గుణాలు కలిగిన వాడు వికటమైనట్టుగా చూడకూడదు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు యోబు తన స్నేహితులుగా కనబడుతున్నటువంటి దైవ స్వభావం కలిగిన వారు లేదా దేవుడే ఇద్దరు కలిసి వారి ప్రవర్తనలను వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రవర్తనలో నీకు నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు బాధలో ఉన్నప్పుడు నిజమైన స్నేహితుడు బయటకు వస్తాడు. నువ్వు తృప్తిగా ఉన్నప్పుడు తాత్కాలికమైన స్నేహితుడు కలుస్తాడు. నీకు అన్ని విధాల తృప్తిగా ఉంటే వచ్చే స్నేహితులు తాత్కాలికమైన వారే. వారు అది ఉన్న వరకు తింటారు, నిన్ను పొగుడుతారు, ఆ తర్వాత టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారు. కానీ నిజమైన ఆపదలో నిన్ను ఆదరించడానికి బలపరచడానికి వచ్చిన వాడే నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితుడు యేసు తప్ప మరెవరు. రూపములు ఎలా కనబడనివ్వండి, ఆయనలో దైవ స్వభావం ఉన్నది. ఆ స్వభావాన్ని చూడండి. యోబు నా ఇంత బాధలో మీరు ఎందుకు వచ్చారని అడగలేదు. అది యోబు ప్రవర్తన. ఇంత బాధలో ఉండి మేమెందుకు వెళ్ళిపోతామని వారు అనలేదు, వారి ప్రవర్తన. ఈరోజు నేను కూడా ఎప్పుడైనా బాధ కలిగిన వారి దగ్గరికి వెళ్తే నిండారులుగా మనసారా వారిని ఆదరించండి, చేతనైన సహాయం చేయండి. వారి గాయాలు మాత్రం రేపకండి. ఒకవేళ రేపినా అక్కడ అది మానడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని వారు పక్కకి వెళ్ళి చెడ్డ మాట మాట్లాడకండి. దేవుడు చూస్తాడు. దేవుడు చేతూ ఆ తూకంలో మనము తేలిపోతామేమో. అలా తేలకుండా ఉండునట్లు మన ప్రవర్తనంతా సరి చేసుకుందాముగాక. ఈ వాక్యాలు చాలా వ్యత్యాసంగా కనబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యత్యాసంగా కనబడుతున్నాయంటే నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నేను ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ దీవించే ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. అయితే ఆ వర్తమానములు కాకుండా నీ ప్రవర్తన ఎప్పుడైతే ఆయనలో అంటుకట్టబడి ఉంటుందో ఖచ్చితంగా ఆ కొమ్మ ఫలిస్తుంది, విస్తరింపజేస్తుంది. ఆ విస్తరింప చేయడం కోసం నీ ప్రవర్తన ఎలా ఉండాలన్నదే ఈ యొక్క ఉదయకాల స్తుతి యొక్క ముఖ్య ఉద్దేశం. నీ ప్రవర్తన సరిదిద్దుకుంటూ దేవుని పరిపూర్ణతలను అడుగుపెట్టు. ఆయన ఇచ్చే ఆశీర్వాదమును ఫలమును నీవు పొందుదువు గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడైన తండ్రి, వందనాలు. నీలో అంటుకట్టబడి ఉన్నవారు తండ్రి, నీలో అంటుకట్టబడి ఉన్నవారు దేవా, నీలో అంటుకట్టబడి ఉన్నవారు నీ ఉద్దేశములన్నిటినీ గ్రహించగలుగుతారు. నిన్ను మెప్పించడానికి తగిన కార్యాలు చేయగలుగుతారు. కాబట్టి యోబు నీలో అంటుకట్టబడి ఉన్నాడు గనుకనే ఎంత కష్టం నష్టం కనపడినప్పటికీ నిన్ను దూషించకుండా జీవించాడు. ఆయన ప్రవర్తన ఈరోజు మాకు ఆదర్శంగా ఉన్నది. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మేము రక్తములో, ఆయన పరిశుద్ధ రక్తములో ఉన్నటువంటి ప్రవర్తన అంతటిని కలిగిన వారమై నీతిమత్వం ఉంది నిత్యరాజ్యంలో చేరు వరకు మమ్మల్ని అందరినీ నడిపించమని వేడుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న వారందరినీ కూడా దీవించమని, వారి గ్రహింపు శక్తిని దయచేయమని యేసయ్య నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చాలామంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు, అందుని బట్టి వందనాలు. అయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలి అని ఆశపడితే సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మీకు దీవెనకరంగా ఉంటే మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా దీవెనకరంగా ఉంటుంది కనుక షేర్ చేయండి. ఈ మూడు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యము విస్తరిస్తుంది. అది నా ఆశ. ఆ ఆశకు తగినట్టుగా మీ వంతులు మీరు సహకరిస్తారని ప్రేమతో కోరుతున్నాను.
అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవాది దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. హల్లెలూయా.